హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. ఈ రోజు మనం మనీ సేవ్ చేయడానికి యూస్ఫుల్ అయ్యే కొన్ని టిప్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్గా, మీకు లోన్స్ ఏమైనా ఉంటే వాటిని తొందరగా క్లియర్ చేయండి. ఎందుకు? ఎందుకంటే ఈ లోన్స్ మీద పే చేసే ఇంట్రెస్ట్ మనం ఎక్స్ట్రాగా పే చేసే అమౌంట్. ఇది మనకు యూస్ఫుల్ కాదు, అయినప్పటికీ మనం పే చేస్తాం. కాబట్టి మీరు వీలైనంత వరకు లోన్స్ తొందరగా పే చేయడానికి ప్రయత్నించండి. ఎలా రా నవ్వు కావట్లేదు, కానీ మ్యాక్సిమం ట్రై చేస్తాగా. మీకు అలా కుదరకపోతే ఈఎంఐ అమౌంట్ ఇంక్రీజ్ చేసుకోండి. దీనివల్ల మీరు టోటల్గా పే చేసే వడ్డీ తగ్గుతుంది. నెక్స్ట్ పాయింట్, మీరు క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేస్తుంటే మీరు బిల్ కంప్లీట్గా పే చేసే ఎబిలిటీ ఉంటేనే కార్డ్స్ యూజ్ చేయండి. ఒకవేళ మీరు క్రెడిట్ కార్డ్ బిల్ ఇన్ టైంలో పే చేయకపోతే వాళ్ళు భయంకరమైన వడ్డీని మీ మీద ఇంపోజ్ చేస్తారు. నేను పరేషాన్ చేయట్లా, ఫైనాన్స్ చేస్తున్నాను. ఇది వ్యాపారం. ఈ వడ్డీ రేట్ ఇయర్లీ 40% వరకు ఉంటుంది. ఒక్కొక్కసారి వీళ్ళు వడ్డీ మీద వడ్డీ కూడా వేస్తారు. నా దందా అంతా వడ్డీ మీద చక్రవడ్డీ, చక్రవడ్డీ మీద భూచక్రవడ్డీ, భూచక్రవడ్డీ మీద విష్ణు చక్రవడ్డీ, ఇలాంటి 190 ఉంటాయి. ఇది చెప్పడానికి వచ్చాను, నీకు భయపడి వణికిపోవడానికి రాలా. నెక్స్ట్ పాయింట్, మీరు సేవ్ చేసిన చిన్న చిన్న అమౌంట్ ని ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 500 రూపీస్ కాస్ట్ చేసే వస్తువు మీకు ఆఫర్లో 400 రూపీస్కి కొన్నారనుకోండి, మీకు 100 రూపీస్ సేవ్ అవుతాయి. ఒకవేళ మీరు సినిమాకు వెళ్దామనుకుని క్యాన్సిల్ చేసుకున్నారనుకోండి, మీకు 200 రూపీస్ నుండి 300 రూపీస్ వరకు సేవ్ అవుతాయి. అయితే ఇలా సేవ్ చేసిన అమౌంట్ ఒక 500 లేదా 1000 రూపీస్ అయితే వాటిని మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయండి. నెక్స్ట్ పాయింట్ గురించి డిస్కస్ చేసే ముందు మీకు ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. లాస్ట్ మంత్ మీ టోటల్ ఎక్స్పెన్స్ ఎంత అయిందో మీకు ఐడియా ఉందా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇలా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను అంటే కుదరదు. మీరు ఎంత ఖర్చు చేస్తున్నారో దాన్ని ట్రాక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, వెజిటబుల్స్ కి మంత్లీ ఎంత ఖర్చు అవుతుంది, మూవీస్ కి రిలేటెడ్ ఎంత ఖర్చు చేస్తున్నారు, గ్రోసరీ ఐటమ్స్ అయిన కందిపప్పు, పంచదార, చింతపండు ఎట్సెట్రా, వీటికి ఎంత ఖర్చు చేస్తున్నారు. సార్, చింతపండు అవాయిడ్ చేస్తే బెటర్, నాకు గ్యాస్ ప్రాబ్లం కదా. నువ్వు బయటికి పోవా? ఓకే సార్. ఇలా మంత్ చివరి రోజుల్లో మీ ఎక్స్పెన్సెస్ ట్రాక్ చేసుకుని మీరు అనవసరమైన ఖర్చులేమైనా చేస్తున్నారనిపిస్తే వాటిని తగ్గించుకోండి. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి, మీరు కొనే వస్తువులు బల్క్ లో కొనడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ప్రతిసారి ఒక 5 to 6 eggs కొంటారనుకోండి, ఈచ్ ఎగ్ వచ్చి 6 రూపీస్ కాస్ట్ అవుతుంది. దీని బదులు ఒక మంత్ కి సరిపోయేలా 30 eggs తో వచ్చే కంప్లీట్ ట్రే తీసుకోండి. ఇలా చేస్తే మీరు 20 రూపీస్ నుండి 30 రూపీస్ వరకు సేవ్ చేయవచ్చు. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారంతే. ఐడియా వింటుంటేనే ఎంత థ్రిల్లింగ్ గా ఉంది. ఒకవేళ మీకు మంచిగా వంట చేయడం వస్తే మీరేం చేస్తారంటే, వంట రాకపోతే స్విగ్గీలో ఆర్డర్ చేసుకుంటాం, లేదా రెస్టారెంట్ బయట అడుక్కుంటాం. ఏ జనరేషన్ క్వశ్చన్స్ ఇవి? స్నాక్స్ బయట కొనకుండా ఇంట్లోనే ఖాళీగా ఉన్నప్పుడు ప్రిపేర్ చేసుకోండి. బయట అమ్మే వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ప్రిపేర్ చేసినందుకు వర్కర్స్ ఎక్స్పెన్సెస్ ఇంకా వాళ్ళ ప్రాఫిట్స్ కూడా మీ మీద వేస్తారు. అదే కనుక మీరు ఖాళీగా ఉన్నప్పుడు ప్రిపేర్ చేసుకుంటే మీకు హెల్తీ ఫుడ్ దొరుకుతుంది, ఇంకా మీ మనీ కూడా సేవ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి షాపింగ్ రిలేటెడ్ది. ఒకవేళ మీరు షాపింగ్ చేసేటప్పుడు అనవసరంగా ఎక్కువ ఖర్చు చేసే అలవాటుంటే మీరేం చేస్తారంటే, వీకెండ్స్ లో కాకుండా వీక్ డేస్ లో షాపింగ్ చేయండి. ఎందుకంటే వీక్ డేస్ లో అందరూ బిజీగా ఉండి చాలా తక్కువ టైం ఖాళీగా ఉంటారు. కాబట్టి ఏ వస్తువులు అవసరమో అవి మాత్రమే కొని అనవసరమైన షాపింగ్ చేయడానికి ఎక్కువ సమయం ఉండదు. అయ్యో రామా, నాకు ఐడియా తట్టనే లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? ఒకవేళ మీరు వీక్ డేస్ లో మరీ బిజీగా ఉంటే, మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు షాపింగ్ చేసుకుని ఈ టిప్ ని లైట్ తీసుకోండి. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి, మీరేమైనా యూస్ఫుల్ ఐటమ్స్ కొనేటప్పుడు ప్రతిసారి బ్రాండెడ్ ఐటమ్స్ కాకుండా అఫోర్డబుల్ కాస్ట్ లో ఉన్నవి లేదా సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ అయినా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు బైక్ లేదు, కొత్తగా కొనాలనుకుంటున్నారనుకోండి. కొత్త బైక్ అయితే 1,00,000 రూపాయల కన్నా ఎక్కువ ఉంటుంది. అదే కనుక మీరు సెకండ్ హ్యాండ్ బైక్ తీసుకుంటే 50,000 రూపీస్లో వస్తుంది. ఇంకో 50,000 రూపీస్ సేవ్ చేసుకోవచ్చు. సెకండ్ హ్యాండ్ బైక్ కొంటే నలుగురు ఏమనుకుంటారో, నా పరువు ఏమవుతుందని నెగటివ్ ఆలోచన ఇగ్నోర్ చేసేయండి. హలో సార్,
ఏం సార్ పరువు మీ పరువుతో కనీసం ఒక్క 10th క్లాస్ దొంగ సర్టిఫికేట్ సంపాదించగలుగుతారా సార్ మీరు? మరి ఎందుకు సార్ పరువు? ఫైనల్ టిప్ వచ్చేసరికి ఏసీ, వాషింగ్ మషీన్, ఫ్రిడ్జ్ వీటికి సర్వీస్ రిలేటెడ్ గా ఏమైనా వర్క్ ఉంటే ప్రతిసారి సర్వీస్ సెంటర్ వాళ్లకు కాల్ చేయకుండా మీరే క్లీన్ చేసుకుని 500 నుండి 1000 రూపీస్ వరకు సేవ్ చేసుకోవచ్చు. వీటి సర్వీస్ రిలేటెడ్ వీడియోస్ మనకు యూట్యూబ్ లో ఫ్రీగా దొరుకుతాయి. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మీరు ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం మా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.